హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు పండుమిరపకాయ పచ్చడి అయితే తాలింపు వేస్తున్నాను. ఎందుకంటే అది నూరేసి పక్కన పెట్టాను కానీ తాలింపు వేయలేదండి. ఎందుకు వేయలేదు అంటే ఎవరైనా గోంగూర పండుమిరపకాయ అడిగినా, టమాటా పండుమిరపకాయ అడిగినా అప్పుడు మనం వాటిని కలిపేసి సపరేట్గా తాలింపు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఏదైతే నేను నూరానో అది పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు మన షాపు ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడిగారు పండుమిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి 3 అడిగారండి. అలాగే గోంగూర కూడా అడిగారు కదా, నేనైతే ఇంకా గోంగూర పట్టలేదు. ఈ 3 మళ్ళీ ఫ్రెష్గా 4 డేస్ క్రితం పట్టాను. మీకు వీడియోస్ కూడా పెట్టాను. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. అలాగే మీకు ఎవరికైనా సరే ఈ పచ్చళ్ళు తినాలి అనిపిస్తే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు ఎక్కడున్నా పంపిస్తాము. తినడానికైతే బాగుంటాయండి పచ్చళ్ళు, రుచిగాను టేస్ట్గా బాగుంటాయి. బాగా సూపర్గా ఉంటుంది. మా పచ్చడే బాగుంటుందని నేనైతే చెప్పను. నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో, మన పేరెంట్స్ మనకి ఎలా చేస్తారో అలాగే నేను చేసి అమ్ముతున్నాను. పర్వాలేదు, కొంచెం బెటర్గానే ఉందండి పచ్చళ్ళ వ్యాపారం. ఆన్లైన్లో ఎలా ఉంటుంది అనేది ఇంకా చూడాలి. మీకు ఎవరికైనా నచ్చి తినాలి అనుకుంటే ఏ పచ్చడైనా సరే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే మీరు నాకు పలానా పచ్చడి ఇంత కావాలి అని ఆర్డర్ చేసుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టి ఏ పచ్చడి కావాలో నన్ను అడిగితే దాన్ని బట్టి నేను దాని కాస్ట్ చెప్తాను. అది మీకు నచ్చితే నాకు ఆర్డర్ పెడితే మీరు ఎక్కడికి పంపించమంటే మేము అక్కడికి ఆ పచ్చడి పంపిస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.